ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ శుభం కలుగునగాక. పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంవత్సరం ముగింపుకు వచ్చేటప్పటికి మనం అంతా లెక్కలు చూసుకుంటుంటాం. ఎంత సంపాదించాం, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది అని లెక్కలు చూసుకుని ఒక్కసారి మనమే పరీక్ష చేసుకుంటాం. అది మనం అందరం ఎరిగిన సత్యమే, చేస్తున్న పని. మనం ఏమేమి సంపాదించాము అని అనుకున్నప్పుడల్లా డబ్బు సంపాదించుంటాం, కొన్నిసార్లు విలువైన వస్తువులను సంపాదించుంటాం, పదమును సంపాదించుంటాం. కానీ నీ ఆత్మీయ జీవితంలో అవసరమైన ఒక సంపాదన గురించి నేను చెప్పాలని కోరుకుంటున్నాను. సామెతల గ్రంథకర్త చాలా తేటగా 3వ అధ్యాయము 13వ వాక్యంలో ఇలాగ రాశాడు. అదేమిటంటే, జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు. నీవు జ్ఞానాన్ని సంపాదించడానికి ఇష్టపడాలి. మనందరికీ జ్ఞానం ఉంది అని అనుకుంటాం, జ్ఞానం కలిగిన వాళ్ళగా మాట్లాడుతుంటాం. కానీ మన జ్ఞానం కొన్నిసార్లు కొంతవరకే ఉపయోగపడుతుంది. అది శారీరక సంబంధమైన జ్ఞానం. మన ఆత్మీయ జీవితానికి అవసరమైన సందేశం ఏంటంటే, జ్ఞానము ప్రభు యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన జ్ఞానానికి ఆధారమైన వాడు. ఆయన ఎంత జ్ఞాని అంటే, భూమిని వేలాడవేశాడు నీడలో. ఒక్కసారి చూస్తే ఆకాశాన్ని విశాలపరిచాడు. ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, మన అవయవాలను ఎక్కడ ఏ రకంగా కూర్చి అమర్చాడో చూడండి. మహాజ్ఞానం కలిగిన వాడు ఆయన. ఆ జ్ఞానాన్ని శోధించగలిగిన వాడు ఎవ్వరూ లేరు. అట్టి దేవుడు అంటున్నాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్నాడలా నన్ను అడగండి, నేను మీకు ఆ జ్ఞానం ఇస్తాను అంటున్నాడు. దైవిక జ్ఞానం ఉన్నప్పుడు దానిలో భయం ఉంటుంది. దైవిక జ్ఞానం ఉన్నప్పుడు దాంట్లో పవిత్రత ఉంటుంది. దైవిక జ్ఞానం ఉన్నప్పుడు తనను కాపాడుకోవడమే గాక సమాజానికి మేలు చేయాలన్న ఆలోచన ఉంటుంది. అట్లాంటప్పుడు నీ జీవితం నీకు ధన్యతగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. జ్ఞానం కలిగిన వాడట పట్టణాన్ని తెలివిగా కాపాడగలడట. ప్రసంగిలో రాసి చెప్పాడు. జ్ఞానం ఉన్నప్పుడు అతడు జ్ఞాని అయితే అపవిత్రత కానీ, కీడు కానీ, శాపం కానీ తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటాడు అని రాయబడింది. మరో విషయం ఏంటంటే, జ్ఞానం కలిగిన వాడు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. వారికి మేలైన నిర్ణయాలే చేస్తూ ఉంటాడు. మరి జ్ఞానం కలిగిన మనం ఇతరుల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నా, మాకంతా తెలుసు అనుకుంటూ జ్ఞానం కలిగిన వాళ్ళమని చెప్పుకుంటూ మన కుటుంబాలను వ్యసనాలతో పాడు చేసుకోవటంలో జ్ఞానం కలిగి వాడను అని చెప్పుకుంటున్న వ్యక్తులు చాలామంది ద్రవ్యాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అర్ధంతరంగా జీవితాన్ని ముగించేవాళ్ళు కనబట్టంలా. ఈ రోజున వాక్యం ఏం చెబుతుందో తెలుసా? జ్ఞానమును సంపాదించండి. దేవుని ద్వారా జ్ఞానం కొరకు, దేవుని యందు భయభక్తులు కలిగిన వానికి జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ఆ జ్ఞానం వలన నీకు 2 కార్యాలు జరుగుతాయి. ఆ బైబిల్లో 16వ వాక్యం కూడా చదువుతాను. అక్కడేముందో తెలుసా? దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. అంటే ఒక్క జ్ఞానం, అది ప్రభువు దగ్గర నుంచి పొందిన జ్ఞానం, పరిశుద్ధమైన పవిత్రమైన జ్ఞానం అయితే అది ఒక పక్కన నీకు దీర్ఘాయుషునకు కారణం అవుతుంది. ఉదాహరణకు చెప్పాలి అనుకుంటే, దీర్ఘాయుషు అనే దగ్గరకు వచ్చి మనం వ్యసనాల పుట్టగా మారామనుకోండి. త్రాగి జీవితాన్ని పాడు చేసుకుంటే అతను ఆరోగ్యం దెబ్బతిన్నాక ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్మంతుడిగా ఉండడం కంటే అర్ధంతరంగా జీవితాన్ని ముగిస్తున్నాడుగా. కొన్ని వ్యసనాలు, కొన్ని సహవాసాలు మన ఆయుష్ను పొడిగించడం కంటే అర్ధంతరంగా ముగించడానికి ఉపయోగపడుతుంది. మరి జ్ఞానం ఉన్నప్పుడల్లా జ్ఞానంగా వ్యవహరించేవే అనుకో. నిన్ను కాపాడుకుంటూ వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తిపరమైన మార్గాల్లో నడిస్తే నీకు ఎల్లప్పుడూ దీర్ఘాయుష్ ఉంటుందిగా. రెండవది, ఎడమ చేతిలో ఘనత, ధనం 2 ఉంటాయంట. అంటే నువ్వు జ్ఞానంగా ఉన్నప్పుడు ప్రజల చేత ఘనపరచబడతావు. నీకు ఘనత తెచ్చిపెడుతుంది. నువ్వు ఇతరులకు పెట్టగలిగిన సొమ్మును మూటగట్టి ఇతరులకు ఇవ్వగలిగే స్థాయిలో ఉంటావు. ఘనత 2 నీకు కలగాలి. ఇవి కలగాలి అనుకుంటే దీనన్నిటికీ మానవ జ్ఞానం కంటే దేవుని ద్వారా అనుగ్రహించబడే జ్ఞానం ఉంటే బాగుంటుందిగా. సొలొమోను రాజే, కానీ అతడి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఎంత గొప్పది. ఆ జ్ఞానం చేత చక్కని తీర్పులు చెబుతూ వచ్చాడుగా. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా సంవత్సరం ముగింపులో ఏమి సంపాదించాను అనే దానికంటే జ్ఞానం సంపాదించాను లెక్క చూసుకోవాలిగా. ఆ జ్ఞానం చేత మీ జీవితంలో అనేకులకు మేలు ఉండాలి, నీకు దీర్ఘాయుష్ ఉండాలి,
నీ ఇంట్లో ఘనత ధనం నిలిచి ఉండాలి. అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ్యా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి జ్ఞానంతో నింపండి అయ్యా. కుటుంబాన్ని ఆశీర్వదకరంగా వాళ్ళ యొక్క సంతానం వర్ధిల్లాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబానికి రక్షణ కలగాలి. చదువులలోనైనా ఉద్యోగంలోనైనా పెద్దవారి ఆరోగ్యమైన పసిపిల్లల క్షేమమైనా నువ్వు చూడాలి. నీ కనుదృష్టి వారి మీద ఉంచండి. చేతి పనులు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాల్లో నీ హస్తం తోడుగా ఉంచి మరింత కృపలో నడిపించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.